హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నువ్వులతో పప్పు చెక్క అనమాట. ఎంతో బలమైంది, ఆడపిల్లలకి నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. నల్ల నువ్వులతో చేసామన్నమాట. ఒకసారి చూడండి. అవి పీరియడ్స్ టైంలో పీరియడ్స్ రాకపోతే నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా కానీ అవి తింటే 2-3 రోజులు తింటే చక్కగా ఆ హీట్కి పీరియడ్స్ వస్తాయి అన్నమాట. ఎంతో మంచిది అవి తింటే. అది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అవి. చూడండి, ముందు బాండీ పెట్టుకొని కొంచెం అర స్పూను నెయ్యి వేసుకొని మేము నువ్వులు వేయించుకుంటున్నాము. నువ్వులు వేయించుకున్నాక అవి పచ్చివాసన పోయి చిటపటమనేటప్పుడు ఆ నువ్వులు తీసేసుకోవాలి. అవి తీసుకొని అవి చిటపటమనదా వేయించుకొని తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. మళ్ళీ అదే బాండీలో 1 కప్పు బెల్లం, ఒక 5-6 స్పూన్లు వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు పాకం పట్టాలి. అది పాకం ఎలా అంటే చూడండి, వేరే గిన్నెలో నీళ్ళు పోసుకొని అది పాకం కొంచెం అలా వేసుకొని అది ఉండలాగా అయ్యి ఇరిగిపోవాలి. ఇరిగిపోతే పాకం వచ్చినట్టు అనమాట. చూడండి, అలా వస్తే పాకం వచ్చేసినట్టే. కొంచెం నెయ్యి వేసుకొని తిప్పేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసేసుకొని పొయ్యి మీద నుంచి కిందకి దింపుకొని ఆ నువ్వులు వేసేసి కలిపేసుకోవాలన్నమాట. చూడండి, అలా నెయ్యి వేసుకొని కలుపుకున్నాక ఆ నువ్వులు కూడా వేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్లో రెడీగా నెయ్యి రాసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ నువ్వులు పాకాన్ని మొత్తం ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, అలా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పలుసుగా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. మేమైతే స్క్వేర్ షేప్ కట్ చేసాం. చూడండి, డెకరేషన్ కోసం బాదం పప్పు వేసాం మేము. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఫుడ్ విషయంలో లేదా టైలరింగ్ విషయంలో చిట్కాలు చెప్తాను కొన్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.